హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP Piano. ఈరోజు నేను మీకు హల్లెలూయా స్తుతి మహిమ అనే సాంగ్ని C# మైనర్ స్కేల్లో ఎలా ప్లే చేయాలో మీకు చెప్తాను. ఈ వీడియో చూడండి. ఆల్రెడీ ఈ సాంగ్ని కీబోర్డ్ మీద వెతకడం ఎలా అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫార్ములాలు కూడా అక్కడే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ ఫార్ములాతోటే మీకు ఇక్కడ సాంగ్ అనేది ఎలా వెతకాలని చెప్తాను. చూడండి, C# మైనర్ స్కేల్లో అక్కడ పాట C# మైనర్ కార్డు పట్టుకోండి. ఫస్ట్ పాట ఎక్కడ స్టార్ట్ అయింది ఆ వీడియో అందుకనే ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి మీకు వీలైతే. పాట అక్కడ గా నుంచి స్టార్ట్ అయింది. ఇది సెకండ్ శృతిలో సరిగమలు, సరిగమ పద నిస, సెకండ్ శృతిలో సరిగమలు అన్నమాట. దాంట్లో గా అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి స్టార్ట్. కార్డు పట్టండి, మీకు కార్డు పడితే గా. ఓకే, ఇక్కడ ఈ నోటు ఏదైతే ఉందో సెకండ్ నోట్ ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు. మరి ఎల్లప్పుడు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? కార్డు పట్టండి. మళ్ళీ కార్డు పడితే మళ్ళీ కార్డులో థర్డ్ నోట్ ఉంది కదా, థర్డ్ నోట్ నుంచి ఎల్లప్పుడు అనేది వచ్చింది. అంటే ఈ ఆక్టవ్ కాకుండా బిఫోర్ ఆక్టవ్ ఇదే కదా, ఈ బిఫోర్ ఆక్టవ్ ఇదే కదా. మళ్ళీ సేమ్ మళ్ళీ కార్డు పట్టుకొని ఇప్పుడు ఒకసారి కార్డు పెట్టి చూపిస్తుంది చూడండి. ఈ విధంగా కార్డ్స్ పెట్టేయాలి. యాక్చువల్గా నేను కార్డ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ స్కేల్ వెతకడం రావాలి మీకు. సాంగ్ వెతకడం రావాలి. దీనికి సంబంధించిన ఒక బుక్ కూడా ప్రిపేర్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఆ బుక్ని చూడండి, ఆఫర్ చేయండి. నేను మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను, చాలా బాగుంటుంది బుక్. ఓకే, చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి హల్లెలూయా స్తుతి మహిమ అయిపోయింది ఎల్లప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ హల్లెలూయా మళ్ళీ కార్డు పట్టుకోండి. కార్డు పట్టుకుంటే ఇప్పుడు ఫస్ట్ నోట్ నుంచి సేమ్ స్కేల్లో నిలబడండి. స్కేల్లో ఉండే నోట్స్నే ఫాలో అవడమే. మళ్ళీ సేమ్ హల్లెలూయా స్తుతి మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది కదా. ఇప్పుడు అలా సైన్యం అంటే చరణం ఎక్కడ స్టార్ట్ అయింది? మళ్ళీ కార్డు పట్టండి. జీ నుంచి అంటే థర్డ్ నోట్, కార్డులో థర్డ్ నోట్ అంటే బిఫోర్ ఆక్టవ్. అక్కడ ఏమొచ్చింది మీకు? అక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఒక ఎక్స్ట్రా నోట్ వచ్చింది. స్కేల్ సంబంధం లేని ఒక నోట్ వచ్చింది. ఇక్కడ కూడా స్కేల్ సంబంధం లేని ఒక నోట్ వస్తుంది కదా. ఏంటి అంటే సి. చూడండి మళ్ళీ ఒకసారి. సారీ, నేనే రాంగ్ స్టెప్ వేసాను. మళ్ళీ ఒకసారి చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఇది వాడాను, యాక్చువల్లీ ఇది వాడాలి. ఇలా ఇది ఒరిజినల్. ఇది కూడా బి కూడా వాడాను, బి కూడా మంచిగా వచ్చింది. కాకపోతే క్వాలిటీకి రావాలంటే సి వాడాలి. చూడండి మళ్ళీ ఒకసారి. అర్థమైంది ఫ్రెండ్స్. ఇలా C# మైనర్ స్కేల్లో పల్లవిని, చరణాన్ని కార్డ్ మెథడ్లో ఎలా ప్లే చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఒకవేళ అంతగా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ వీడియో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లింకు. ఆ వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.